హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాస్కోడామా ఎక్స్ప్రెస్ మన మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వెళ్తుంది. అక్కడ చూస్తున్నాం చూడండి. ప్రతి శుక్రవారం 12 గంటలకు మనకు మహబూబ్ నగర్ పట్టాల మీదకి ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే మనకు వచ్చేస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది శుక్రవారం రోజు వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఆదివారము సోమవారం రోజు వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఎంప్లాయీస్ శుక్రవారం కూడా వెళ్తూ ఉంటారు ఇంట్లకు, మళ్ళీ సోమవారం వస్తూ ఉంటారు. సో అలాంటి మధ్యాహ్నం సమయంలో వెళ్ళడానికి ఇలాంటి ట్రైన్ సదుపాయం అయితే ఉంది మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌లో. సో చాలామంది స్టూడెంట్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ ఎవరున్నా సరే వెళ్ళాలి అనుకుంటే ఈ మధ్యాహ్నము ప్రతి శుక్రవారం మనకు మధ్యాహ్నం 12 గంటలకు వాస్కోడామా ఎక్స్‌ప్రెస్ మన మహబూబ్ నగర్ జిల్లా పట్టాల మీదుగా అయితే వెళ్తుంది. చూడండి, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 మీదకైతే వచ్చేసింది. మీరు ఎందుకంటే ఈ యొక్క స్టేషన్ ద్వారానే చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి ఇది చేయడం జరుగుతుంది. ఈ వీడియో డీటెయిల్స్ కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఎక్కడెక్కడ ఏ స్టేషన్ ద్వారా ఆగుకుంటూ వెళ్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి టిఫిన్ కూడా దొరుకుతుంది. మనం ఇక ట్రైన్‌లోకి వచ్చేసినట్లయితే ఒకవేళ మనం టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ కూడా అక్కడ మనకి ఈ మనకు రైల్వే వాళ్ళు మనకి ఇక్కడ అందిస్తున్నారు. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ప్రతి ప్రతిదీ మనకు ఈ యొక్క రైల్వేలో మనకు సదుపాయాలనేటువంటివి చాలా చాలా బాగా ఉంటాయి మనకు. ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. మనకు ట్రైన్ కూడా కదిలింది మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి. మనం టైం చూసుకుంటే 12 గంటల 5 నిమిషాలైతుంది. మనకు ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి రెండవ పట్టాల మీద కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక ట్రైన్ కూడా ఆగి ఉంది చూడండి. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మహబూబ్ నగర్ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇది ఇది స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రతి శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాచిగూడ, షాద్‌నగర్, అదేవిధంగా జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్ జంక్షన్, గుంతకల్ జంక్షన్, బళ్ళారి జంక్షన్, అస్పోపేట జంక్షన్, కొప్పల్, అదేవిధంగా ఎస్ఎస్ హుబ్లీ జంక్షన్, అదేవిధంగా లౌండా జంక్షన్, అదేవిధంగా కులీం, అదేవిధంగా వాస్కో డామా వరకు ఈ యొక్క ట్రైన్ అయితే వెళ్తుంది. మనకు చూస్తూ ఉన్నాము మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. చూశాం కదా ఇన్ని స్టేషన్స్ వరకు మనకి గుంతకల్ స్టేషన్ కూడా మనకి ఇది ఆగుతుంది. ఈ యొక్క ట్రైను బళ్ళారి జంక్షన్ కూడా మనకి ఆగుతుంది. సో వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలాంటి ట్రైన్‌లో అయితే వెళ్ళండి. చూడండి ఎంత మంచిగుంది ఈ ట్రైన్ కూడా. మనం చూస్తూ ఉంటే మనకి ఎ ఎంత ఎంత మంచిగుంటదంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి జర్నీ అన్నమాట. ట్రైన్ జర్నీ అంటేనే ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఏం టెన్షన్ లేకుండా మైండ్ ఫ్రీగా పెట్టుకొని కూడా ఇలాంటి ట్రైన్‌లకు మాత్రం మనం వెళ్ళాలి. ఎందుకంటే ప్రైవేట్ వాహనాలకు మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇయ్యకూడదు. ఎందుకంటే అక్కడ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. టెన్షన్ అవుతుంటది. ఏమవుతదో ఏమో అని టెన్షన్ ఉంటది. కానీ రైల్వేలో మాత్రం ప్రశాంతంగా నిద్రపోయి పని చేయొచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. చూడండి, ట్రైన్ కూడా ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం కదా. ఎంత క్లాసిక్‌గా ఉంది చూడండి. ట్రైన్స్ అనేటువంటివి కొత్తగా వచ్చినాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా చాలా నీట్‌గా ఉన్నాయి. ఇంతకుముందు లాగా లేవు. చాలా ఇప్పుడు ఎలక్ట్రిక్ వచ్చేసినాయి కాబట్టి చాలా ట్రైన్‌లు మనకి ఈజీగా వెళ్ళడానికి, ఈజీగా తొందరగా చేరుకోవడానికి. చూడండి, ఇక్కడ మనకి ఫెసిలిటీస్ కూడా కల్పించింది రైల్వే. ఏ విధంగా వెళ్తుంది చూడండి. ఆటోమేటిక్ ఏ విధంగా ప్రశాంతంగా కూర్చున్నారో కూడా చూస్తున్నాం ఇక్కడ ప్రయాణికులు. చూడండి ఎంత మంచి ప్రశాంతంగా కూర్చున్నారు. ఫోన్ మాట్లాడుతున్నారు. హాయిగా ప్రయాణం అయితే సాగుతుంది. మనం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాము. నేను మహబూబ్ నగర్ నుంచి కర్నూల్ దాకా ప్రయాణం అయితే చేస్తున్నాను. కర్నూల్ వెళ్ళేదాకా మనకి 2:00 అవుతుంది. మహబూబ్ నగర్ టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. మన ఎక్స్‌ప్రెస్ దూసుకుంటూ అయితే వెళ్తుంది. బాగా స్పీడ్‌గా వెళ్తుంది. మనకి దూసుకుంటూ అయితే వెళ్తుంది. ఈ డీటెయిల్స్ మీకు కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. చాలా మందికి ఈ యొక్క వీడియో అనేటువంటిది ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, మహబూబ్ నగర్ నుంచి అయితే ఎన్నెన్ని ఇన్ఫర్మేషన్స్, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు నేను అందిస్తూ ఉంటాను. మీకు అందిస్తూ ఉంటాను. మీరు ఈ ఛానల్‌లో ఏదున్నా సరే ఒరిజినల్ ఉంటది. సో కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ గూడ్స్ ట్రైన్ కూడా మనకి వచ్చేసాం చూడండి. ఇక్కడ మనము మన్నెంకొండ కూడా దాటేసాము. మహబూబ్ నగర్ తర్వాత స్టేషనే మన్నెంకొండ స్టేషన్ కూడా దాటడం జరిగింది. రైలు అంటేనే చాలా మందికి ఇష్టంగా ఉంటది. నేను రైల్లో వెళ్ళాలి, రైల్లో ప్రయాణం చేయాలి అనేటటువంటిది చాలా మందికి ఇష్టమైనది ఎక్కువగా ఏది అంటే రైల్వే ప్రయాణమే. ఎందుకంటే ఇగో ఇలా కూర్చొని మంచిగా నిద్రపోయి వెళ్తూ ఉంటారు.
చూడండి ఎంత మంచిగుంది. ఎంత బాగుంది. ఇక్కడ సిగ్నల్‌లో గూడా రైలు గూడా ఏ విధంగా ఎన్ని డబ్బాలు గూడా ఉన్నాయి గూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది జూడండి. ఇక్కడ నుంచి చూసినట్లయితే మినిమమ్ ఒక 15, 16 డబ్బాలైతే బాగా ఎక్కువనే ఉన్నాయి. 15, 16 కంటే 20 డబ్బాల ఈజీగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకిక్కడ. చాయ్ గూడా వస్తూ ఉంటది. మనకి టైంకొచ్చినప్పుడు చాయ్ గూడా చాలా మందికి చాయ్ తాగాలని అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చూద్దాము ట్రైన్‌లో గూడా చాయ్ ఎంత బాగుంటదని కూడా మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి ఈ విధంగా మనకిక్కడ వస్తూనే ఉంటాయి రైల్వేలో చాయ్, ఆహార పదార్థాలు అన్ని రకాలుగా వస్తూనే ఉంటాయి. చూడండి దేవరకద్ర జంక్షన్ గూడా మనం దాటిపోయాం. మాట్లాడుకుంటూ దేవరకద్ర గూడా దాటిపోయాం. దేవరకద్ర జంక్షన్ గూడా చాలా పెద్ద జంక్షన్ ఇప్పుడు. ఎందుకంటే రాయచూరు లైన్ గూడా కొత్తగా అయింది. అక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రాయచూర్ లైన్ నుంచి గూడా మనకిక్కడ ఒకటి డెమో ట్రైన్ అయినటువంటిది మనకి గూడ్స్ ట్రైన్ అయినటువంటిది గూడా మనకి ఇక్కడ ఆగి ఉంది. అది గూడా మనం చూస్తూ ఉన్నాము. ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2 మీద నుంచి గూడా మన ట్రైన్ అయినటువంటిది వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటది అక్కడ మళ్ళీ ఏదో వచ్చేది చూడండి. ఆహార పదార్థాలు వస్తూనే ఉంటాయి. ఇది ట్రైన్ జర్నీ గాబట్టి మనకి వస్తూనే ఉంటాయి. మనం తింటూనే ఉంటాము. మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. గద్వాల్ జంక్షన్ వరకు గూడా వచ్చేసాము. చూడండి గద్వాల్ గూడా మనకొచ్చేసింది. గద్వాల్ వరకు గూడా మనము ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తూ మనం వచ్చేసాము గద్వాల్ జంక్షన్ వరకి. కర్నూల్ ఇక్కడ చూడండి ఈ గద్వాల్ జంక్షన్‌లో మనకి రాయచూర్ వెళ్ళడానికి గూడా మనకి ఇక్కడ ఒక లైన్ అయినటువంటిది వేయడం జరిగింది. ఆ యొక్క లైన్ గూడా నేను మీ యొక్క వీడియోలో నేను మీకు చూపిస్తాను. వచ్చేసాము గూడా లైన్ దగ్గరికి గూడా మనము రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి గద్వాల్ నుంచి గూడా మనము ఈ దరూర్ నుంచి మనము డైరెక్ట్‌గా రాయచూర్ వరకు ఈ యొక్క లైన్ మీకు కనిపిస్తుంది గదా! రైట్ సైడ్‌లో. ఆ యొక్క లైన్ ద్వారా మనము రాయచూర్ దాకా వెళ్ళొచ్చు. మనకి ఉదయము, సాయంత్రం అయినటువంటివి ట్రైన్‌లు గూడా మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి రాయచూర్ వెళ్ళడానికి. అది గూడా నేను వీడియోలో ఆల్రెడీ డెమో ట్రైన్ గురించి గూడా ఏశాను. మీరు చూడొచ్చు ఆ యొక్క డెమో ట్రైన్ డీటెయిల్స్ గూడా ఎప్పుడెప్పుడు ఉన్నాయనేటువంటిది. మనం గద్వాల్ నుంచి గూడా మనం బయలుదేరిపోయాం చూడండి. గద్వాల్ జంక్షన్ గూడా వచ్చేసింది. గద్వాల్ జంక్షన్ గూడా మనం బయలుదేరిపోయాము. గద్వాల్ జంక్షన్‌లో గూడా ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ఆగుతుంది. నెక్స్ట్ జంక్షనే మనకి వచ్చేసి కర్నూల్ సిటీ జంక్షన్ అనేటువంటిది వస్తది. సో టైం చూసుకుంటే మనము 12:30 ఒకటి అవుతుంది. 1:20 దాకా మనకు టైం అనేటువంటిది అవుతుంది. కరెక్ట్ మనం అక్కడ వెళ్ళే వరకు మనకి ఈజీగా 2 అవుతుంది. 2 గంటలకు గూడా మనం ఇక్కడ కర్నూల్ సిటీకి అయితే మనం వచ్చేసాము రైల్వే స్టేషన్‌లోకి. ఇక్కడ చూస్తున్నాం గదా! ప్రయాణికులు గూడా మనం దిగుతున్నారు, వెళ్తూ ఉన్నారు. సో చూడండి నేను కర్నూల్ సిటీ బోర్డ్ గూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో కర్నూల్ సిటీ వచ్చే వరకు 2 అయింది. సో మీ అందరికి తెలియని వాళ్ళకి ఈ వీడియోను మీరంతా తెలియచేయండి. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఫ్యామిలీ వెళ్తూ ఉంటది ఎంజాయ్ జేయడానికి. ఎక్కడెక్కడో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.